హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతానికి నేను బాంబే కాలనీ నుంచి రిపోర్టింగ్ చేస్తున్నాను. పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ వాటర్ పొజిషన్ చూడండి, బుడమేర కట్ట తెగిపోయిందంట. సో వాటర్ అయితే విపరీతంగా వచ్చేస్తుంది. నాకు బాంబే కాలనీ వాసులు ఒక విన్నపం అన్నమాట. వాళ్ళు దయచేసి డాబా మీదకి ఎక్కాల్సిందిగా కోరుచున్నాను. ప్లస్ సింగిల్ డాబా ఉన్నోళ్ళు కూడా అపార్ట్మెంట్స్ మీదకైతే ఎక్కేయండి ఖచ్చితంగా. ఎందుకంటే బహుశా అది కూడా నిండిపోయే అవకాశం ఉంది. వాటర్ ఫోర్స్ చాలా ఉందన్నమాట. ఇక్కడ జనాలు అయితే నిలబడి చూసుకుంటున్నారే కానీ నీరుని జాగ్రత్త పడదాం అనేసి అయితే వాళ్ళు ఆలోచించట్లేదు. ఇక్కడ జస్ట్ వచ్చి నీళ్లు చూస్తున్నారు అనమాట. ఇక్కడ ప్రవాహం చూడండి ఎలా వస్తుందో, చాలా ఫాస్ట్ గా వచ్చేస్తుంది అనమాట. సో చాలా కష్టమైన విషయం. ఇలా ఉంటే వాళ్ళకి సంబంధించిన ఇంపార్టెంట్ థింగ్స్ అంటే అమూల్యమైనవి ఏమన్నా ఉంటే కనుక ఖచ్చితంగా ఇవి తీసుకొని డాబా మీదకి ఎక్కాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే సింగ్ నగర్ ఏరియా అన్నది నాకు తెలిసి సహజంగా అంత ఓవరాల్ గా మునిగిన తర్వాతే ఇప్పుడు మన జీ బ్లాక్ వస్తుంది అనమాట బాంబే కాలనీకి. ఇంకా అది మునిగితే కనుక వేరే చోట వెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లో దారి ఉండదు. జాగ్రత్తలు వహించాలనేసి అయితే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే పరిస్థితి అలాంటిది, బయటకు వెళ్లే ఛాన్స్ ఉండదు. ఈ 2006లో 2005లో వచ్చింది ఎట్లాగా, ఇప్పుడైతే కట్ట తెగిపోయింది, వాటర్ విపరీతంగా వస్తుంది. ట్యూబులు ఇలాంటివి ఏమన్నా ఉంటే దయచేసి రెడీ చేసుకోండి. ఎందుకంటే వాటర్ ప్రవాహం అలా ఉంది. ఏ బ్లాక్ ఇవన్నీ మునిగిపోతాయి. ఏంటి పరిస్థితి దారుణం. ఇలా కనుక ఆగకపోతే చూస్తుండగానే వాటర్ ఫ్లోట్ విపరీతంగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది మేము చూసున్నాం ఒకప్పుడు, 2006లో 2005లో చూసున్నాం మేము పరిస్థితిని. ఎందుకంటే ఇలా కట్ట బుడమేర కట్ట తెగిపోయింది కాబట్టి చాలా దారుణమైన విషయం. బయటకు వెళ్ళే ఛాన్స్ ఉండదు. ఇలా నిలబడి చూడమాకండి దయచేసి. మీరంతా కనుక దయచేసి జాగ్రత్త పడటానికి ట్రై చేయండి. డాబాలు ఎక్కేయండి. సెకండ్ ఫ్లోర్ ఎక్కేయాలి ఎట్టి పరిస్థితుల్లో. ఫస్ట్ ఫ్లోర్ కూడా చెప్పలేము, 2వ ఫ్లోర్కి వెళ్ళిపోవాల్సి ఉంటది. జనాలు గొడవ అయితే ఇక్కడ చూస్తున్నారు, మీరు చూడండి. ఏం చేయాలో అర్థం కాక ఇటు అటు తిరుగుతున్నారే కానీ వాళ్ళు సామాన్లు అవన్నీ జాగ్రత్త చేసుకుందాం అని అయితే చూడట్లేదు ఇళ్ళకెళ్ళి. సో ఊరికే జస్ట్ దృశ్యాలు చూసుకుంటున్నారు. వాటర్ నీరు అన్నది చాలా ప్రమాదకరమైంది. ఎవరికి ఈత రాదు కూడా. ఒక్కసారి మునిగింది అంటే చాలా కష్టమైన విషయం. జనాలు ఈ రకంగా వీడియోలు తీసుకుంటూ చూస్తూ ఏంటి వాటర్ ఫ్లో చూడండి. సో ఆల్రెడీ సింగనగర్ వైపు నడుము వరకు వచ్చేసిందంట. నడుము పైన మాక్సిమం మనిషి అంత హైట్ లో అయితే మునిగిపోయింది. ఇప్పుడు బాంబే కాలనీకి వచ్చేస్తుంది. బాంబే కాలనీ నుంచి బయటపడటం చాలా కష్టం. బాంబే కాలనీ నిండిపోతే వాటర్ జనాలు బయటకు వెళ్ళలేదు. ఎందుకంటే ఖచ్చితంగా బాంబే కాలనీ ఫైనల్ స్టేజ్ లాంటిది. బాంబే కాలనీ వాసులు బయటపడాలంటే ఇదేదో భయపడుతున్నట్టుగా మట్టిగా అనుకోమాకండి. ఎందుకంటే బాంబే కాలనీ వాసులు మళ్ళీ బయటకు వెళ్ళలేరు. సింగనగర్ అంతా మునిగిపోద్ది ఓవరాల్ గా. ఇది మేము 2006లో చూస్తున్నాం ఈ పరిస్థితిని. సో ఊరికే నిలబడితే లాభం లేదు. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉండాలి. ఏంటి పరిస్థితి దారుణంగా ఉంది. వాటర్ ఫ్లోట్ చూపిస్తాను చూడండి ఎలా వస్తుందో. ప్రవాహం అయితే ఇలా వచ్చేస్తుంది. చూస్తుండగానే మరి కాలనీ పరిస్థితి ఏమవుద్దో తెలీదు. బాంబే కాలనీది చూడండి పరిస్థితి అయితే దారుణం ఫ్రెండ్స్. జాగ్రత్త పడాల్సిన అవకాశం ఎంతైనా ఉంది. హెచ్చరిక, ఇది బాంబే కాలనీ వాసులకి హెచ్చరిక. నిలబడిపోయి అలా చూస్తా ఉండమాకండి. వాళ్ళ సామాన్లు జాగ్రత్త చేసుకొని ఇళ్లపైనకి ఎక్కడానికి ట్రై చేయండి. అయితే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోవాలి ఎట్టి పరిస్థితుల్లో. ఫస్ట్ ఫ్లోర్ కూడా చెప్పలేము ఒక్కోసారి. ఎందుకంటే ఇలాంటి వాటర్ నేను చూడలేదు. 2006లో వచ్చింది కానీ ఇలాంటి ప్రవాహం నేను చూడలేదు అనమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. బీ సెక్యూర్. సో బాంబే కాలనీ పరిస్థితి ఇది చూడండి. సో వచ్చేసింది వాటర్. యాక్చువల్ గా ఫుల్ గా నిండిపోతుంది. మెయిన్ రోడ్ అన్నమాట బాంబే కాలనీది. ఈ రకంగా వచ్చేసింది. జనాలు జాగ్రత్త పడాలి. బయటకు వెళ్ళే ఛాన్స్ ఉండదని మళ్ళీ అంటున్నాను. ఏంటి ఎవరికి ఈత రాని పరిస్థితి. చాలా జాగ్రత్తగా ఉండండి. చూస్తుండగానే మునిగే అవకాశం ఉంటది. చాలా జాగ్రత్త. టేక్ కేర్. 2005-6లో జానారెడ్డి గారు కట్ట తెగితే ఏపీయటం జరిగింది. అప్పుడు వచ్చిన విజువల్స్ ఇలాంటివి మళ్ళీ ఏంటి అప్పట్లో మళ్ళీ ఇప్పుడు 2024లో వస్తుంది అన్నమాట. పరిస్థితి అలా ఉంది.
పరిస్థితి దారుణంగానే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అందరు కుర్రోళ్ళు అందరు నిలబడ్డారే కానీ జాగ్రత్తలు పడదామని అయితే ఎవరు ఆలోచించట్లేదు. ఫ్యామిలీస్ ని జాగ్రత్త చేసుకోవాలని అయితే నా విన్నపం. మీరు చూస్తా ఉండమాకండి, వెళ్ళి ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీస్ ని కాపాడుకోండి. దయచేసి వెళ్ళి ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళి ఇళ్ల దగ్గరికి వెళ్ళి సామాన్లు అవన్నీ జాగ్రత్త చేసుకోవాలి. డాబాల మీదకి ఎక్కవలసిందిగా కోరుకుంటున్నాను. దయచేసి ఇలా నిలబడిపోమాకండి. ఇక్కడ ఇదేమో ఎంటర్టైన్మెంట్ కాదు, ఇది వాటర్ అన్నమాట. కట్ అయిపోయిందంటే ఎంత దూరం అయినా తెగిచ్చేస్తుంది. చాలా జాగ్రత్త. టేక్ కేర్. గురించి చెప్పండి. నిండిపోయింది.